కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి నాకు ఫోన్ చేసిండు అధ్యక్ష. కేసీఆర్ గారు మాట్లాడినంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారని ఫోన్ ఇచ్చారు అధ్యక్ష. రామ్మోహన్ నీ కాన్స్టిట్యున్సీ లోపల ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పాడు. చాలా సంతోషమైంది అధ్యక్ష. నాకు ఇమీడియట్లీ తెల్లారి ఒక 3 హెలికాప్టర్లు పంపించారు అధ్యక్ష. నా గండేడు మండలం లోపల 3 హెలికాప్టర్లు దిగినాయి. ఫస్ట్ టైం నా పరిగి కాన్స్టిట్యున్సీలో 3 హెలికాప్టర్లు దిగినాయి అధ్యక్ష ఒకటేసారి. మొత్తం ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులు చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా ఆడ దిగారు అధ్యక్ష. యాట కోసి దావత్ ఇచ్చి అందరికీ కృషి చేసిన అధ్యక్ష నా దగ్గర సాగునీటి ప్రాజెక్ట్ వస్తుందని. కానీ వాళ్ళు బుర్ర అన్ని చెరువులని తిరిగిరు అధ్యక్ష. మా దగ్గర సాలార్ నగర్ ప్రాజెక్ట్ చూశారు, తర్వాత అంతారం ప్రాజెక్ట్ చూశారు, తర్వాత కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ బాగుంటుందని చెప్పి అది ఎత్తైన ప్రదేశం, అక్కడ కనుక నీళ్ళు ఎక్కిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడికి నీళ్ళు ఎక్కివచ్చు అన్న ఉద్దేశంతో అది ఫైనలైజ్ చేసినామని చెప్పి తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఆ సైట్కి కేసీఆర్ రాలేదు అధ్యక్ష, ఆ సైట్కు హరీష్ రావు రాలేదు అధ్యక్ష, కేటీఆర్ రాలేదు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సైట్ మీదకి వచ్చి ఆ ప్రాజెక్టు కట్టుమని చెప్పి డిమాండ్ చేసిండు అధ్యక్ష. బీఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేసిండు, మీరు కట్టండి కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేసిన అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదా లోపల అక్కడ మీటింగ్ పెట్టి ఆ ప్రాజెక్టు కట్టుమని అడిగినాం అధ్యక్ష. మనం వ్యతిరేకించలేదు, కోర్టులో కేసేయలేదు అధ్యక్ష, ప్రాజెక్టు నిర్మాణం చేయమని అడిగినాం అధ్యక్ష. అయినా సరే వాళ్ళు ఏమాత్రం దాన్ని నిర్మించకపోగా బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర తయారు చేసి ఖమ్మం జిల్లాల వరకు పాదయాత్ర చేస్తూ ఆ రోజు నైట్ హాల్ట్ కార్యక్రమం కూడా ఈ కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ దగ్గరే నిద్ర చేసి గద్దార్ని అనుకుంటా లాస్ట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో తుది స్పీచ్ మా యొక్క గడ్డ మీద ఆ రోజు మాట్లాడింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలాంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేదు, ఆ సైట్ మీదకి రాలేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి, మన ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఆ సైట్ మీదకి వచ్చి కట్టమంటే వాళ్ళు కట్టలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష, తప్పకుండా కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి కడతాం, తద్వారా పరిగి, వికారాబాద్, తాండూర్, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 75-80 వేల ఎకరాల నుంచి 1,00,000 ఎకరాల వరకు సాగునీరు ఇస్తామని చెప్పి స్పష్టంగా మన గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. వీళ్ళు ఈ మధ్య కాలంలో అధ్యక్ష మా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చారు అధ్యక్ష. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా రెడ్డి గారికి ఆమె మీటింగ్ పెట్టి పరిగిలో మీటింగ్ పెడతాం, వికారాబాద్లో మీటింగ్ పెడతామని అంటున్నారు. ఇంతకుముందే దేవరకద్ర ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది, మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ కాన్ఫరెన్స్ లో కూడా మీటింగ్ పెడతారంట. ఇంతకుముందు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడడం జరిగింది అధ్యక్ష, అక్కడ కూడా ఉద్దండాపూర్ దగ్గర మీటింగ్ పెడతామని చెప్పారు అధ్యక్ష. వీళ్ళకు సిగ్గు శరం ఏమైనా ఉందా అధ్యక్ష? నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. కనీసం ఆ ప్రాజెక్టు సైట్ మీద కూడా రాకుండా అంతా కూడా తెలియకుండా మా ముఖ్యమంత్రులు, మా మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అపోజిషన్ లో ఉండి కట్టుమని అడిగితే కూడా ఆ రోజు కనీసం అధికారంలో ఉండి సైట్ విజిట్ కూడా చేయకుండా ఈ రోజు ఆ ప్రాజెక్టు సైట్ల దగ్గర వచ్చి మీటింగ్ పెడతామని చెప్తున్నారు అధ్యక్ష. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అధ్యక్ష మన రాష్ట్రాన్ని దివాలా తీపిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసి వాళ్ళు చేసినటువంటి అప్పులకు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు మళ్ళీ తీసుకొచ్చి దానికి వాళ్ళు చేసిన అప్పులకు కిస్తులు కట్టడం, దానికి సంబంధించిన వడ్డీలు చెల్లించడం అనేది చేస్తూ ప్రాజెక్టులను ఒక దశల వారీగా ఏ విధంగా చేయాలన్న ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఫైనాన్స్ డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏ విధంగా మన ప్రభుత్వ వైఫల్యాలని జరగకుండానే జరిగినట్టుగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజానికాన్ని కోరుతున్నా అధ్యక్ష, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మన వ్యవసాయంలో కూడా ఈసారి వచ్చినటువంటి వరి పంట ఇంతవరకు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా ఇంత పంట పండలేదంటే వాళ్ళు గతంలో చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పడానికి ఉదాహరణగా చెప్తా అధ్యక్ష. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన అధ్యక్ష. అదేంటంటే మన ఆదిత్యనాథ్ దాస్ గారు మనకి ఎవరైతే అడ్వైజర్ ఉన్నారో ఆయన నేను అడిగిన ఒక రిపోర్ట్ ఇవ్వండి. కర్ణాటక రాష్ట్రం యాదగిరి నుంచి నీళ్లు సముద్రానికి పోతున్నారు, 7 TMCల నీళ్ళు. అవి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు ఒక జాయింట్ ప్రాజెక్ట్ కింద
సిద్ధరామయ్య గారు కర్ణాటక చీఫ్ మినిస్టర్, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ జాయింట్ వెంచర్ కింద ఒక కొత్త ప్రాజెక్టు రూపకల్పన చేస్తే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇంకా పెద్ద ఎత్తున సాగునీరు భవిష్యత్తులో వచ్చే విధంగా ఉంటాయని మీ దృష్టికి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన విచారణ చేయాలి. దీనిపైన దోషులు అది కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతూ సెలవు తీసుకుంటూ అధ్యక్ష. వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి అంశం మాట్లాడుకుంటే రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే మహాభారతం అంతా కథలాగా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినామని చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణకు ఎంత ద్రోహం చేసిండు, తెలంగాణ వాదం పేరుతోని, తెలంగాణ నినాదం పేరుతోని ఈ రాష్ట్రానికి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ వాదాన్ని వాడుకొని తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ విధంగా గాయపరిచిండో చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక మంది కవులు, కళాకారులు, గద్దరు లాంటి కళాకారుడు కృష్ణానది నీళ్ళ గురించి తన పాటల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు, దక్షిణ తెలంగాణ ప్రజలకు చైతన్యం కలిగించు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు జూరాల నుంచి శ్రీశైలానికి ఆ ప్రాజెక్టును ఎందుకు మార్చిండో అర్థం కాని పరిస్థితి, దాని ఆంతర్యం ఏందో అర్థం కాని పరిస్థితి. దీని మూలంగా మహబూబ్నగర్ డిస్టిక్ కానీ, నల్గొండ జిల్లా కానీ తీవ్రమైనటువంటి అన్యాయానికి గురైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మీ నియోజకవర్గమైనటువంటి డిండి ప్రాజెక్టు కట్టిరు కానీ డిండి ప్రాజెక్టులకు ఏదుల నుంచి నీళ్లు రావాలన్నా, ఒట్టెం నుంచి నీళ్లు రావాలన్నా అనేటువంటిది 10 సంవత్సరాలైనా తేల్చలేదు అధ్యక్ష. అట్లాగే బ్రాహ్మణ వెల్లంల, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులకు వానకట్టలు కట్టివి తప్ప ఎక్కడి నుంచి వాటర్ సోర్సెస్ ఇవ్వాలనేటువంటిది 10 సంవత్సరాల్లో తేల్చలేదు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు అంతిమంగా తెలంగాణకు విద్రోహం చేసిర్రు, తెలంగాణను మోసం చేసిర్రు, తెలంగాణను దగా చేసిర్రు, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు తప్ప తెలంగాణ ప్రాంతానికి వీళ్ళు చేసింది ఏమీ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అంటారు నల్గొండ జిల్లాలో మేము మీటింగ్ పెడతామని. నల్గొండ జిల్లా ప్రజలకు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిరా? డిండి పూర్తి చేసిరా? బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసిరా? శివన్నగూడెం పూర్తి చేసిరా? అట్లాగే అనేక కెనాల్స్ ఉన్నాయి, ఇవి ఏమైనా పూర్తి చేసిరా అంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో బాగా నష్టపోయింది, బాగా నష్టానికి గురైంది మహబూబ్నగర్ జిల్లా, ఇటు నల్గొండ జిల్లా అనేటువంటిది చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూర్చొని అనేక రకాల ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకొని ఆయన దృష్టి అంతా తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలని పక్కకు పెట్టి నా రాజకీయ ప్రస్థానం ఢిల్లీకి పోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ హక్కుల్ని, తెలంగాణ నీటి వనరుల్ని పక్క రాష్ట్రానికి దోచిపెట్టేటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యకు కేసీఆర్ పూనుకున్నాడనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి చర్యలకు పూనుకున్న ఆ వ్యక్తి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుతూ నేను ముగిస్తాను. బిర్లా ఎలే గారు.
ధన్యవాదాలు అధ్యక్ష. 60 ఏళ్ల పోరాటం తెచ్చుకున్న తెలంగాణ తల్లి సోనియమ్మ దయ వల్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలు వస్తాయనుకుంటే నీళ్లు ఆంధ్ర పాలైనాయి, నిధులు ఫామ్ హౌస్ పాలైనాయి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి గురించి ఆలోచించి ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లో జూరాల దగ్గర ప్రాజెక్టు కట్టాలని అంచనా వేస్తే మరి దొర నిధులు మళ్లించడం కోసం కమిషన్ల కోసం ప్రాజెక్టు లొకేషన్ మార్చిండు అధ్యక్ష. దానివల్ల పాలమూరు రంగారెడ్డి సోర్సు జూరాల నుంచి శ్రీశైలం మార్చడం వల్లే ఇలా కేసీఆర్ చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ అధ్యక్ష. దీనివల్ల ప్రాజెక్టు వ్యయం అప్పుడు 35,000 కోట్లు అయితే మరి 80,000 కోట్లకు పెరిగి దీనివల్ల రాష్ట్రం మీద భారం పడ్డది. అయినా 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం 27,000 కోట్లే ఇచ్చి మేము 90% పూర్తి చేసినామంటున్నారు. ఒక్క లిఫ్ట్ ఆన్ చేసి మేము మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసినాం అధ్యక్ష. దీనికి పచ్చి అబద్ధాలకు కేసీఆర్ మరి వాళ్ళ కుటుంబమే అధ్యక్ష. అందుకే కమిషన్ల కోసం లొకేషన్ మార్చి 22 లిఫ్టులు ఉంటే దాన్ని 37 లిఫ్ట్లు చేసి లిఫ్ట్లు అయితే డబ్బులు వస్తాయని చెప్పి పూర్తిగా ధన వ్యయం బారింది తప్ప ఎక్కడ ప్రాజెక్టు నీళ్లు వారలే అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం కృష్ణా బేస్లో అందుబాటులో ఉన్నటువంటి 1050 టీఎంసీలకు 763 టీఎంసీలు కావాలని 73% కావాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దాంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు బయట అవాక్కులు చెవాకులు పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు సభకొచ్చి మాట్లాడాలి, మీరు చేసిన తప్పులను మేము ఎండగడతామంటే ఎక్కడో బయట ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడుతున్నారు. 811 టీఎంసీలకు గాను ఏపీకి 512, తెలంగాణకు 299 అని చెప్పి కేసీఆర్ హరీష్ రావు గారు మరి పెట్టిన మాట వాళ్ళు మర్చిపోతారు అధ్యక్ష. ఒక్క పంపుతోటి పాలమూరు పచ్చగద్దని చెప్పి వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇవాళ జూరాలను ఏదైతే శ్రీశైలం మార్చిలో దాని వల్లనే ఇబ్బంది అధ్యక్ష. ఒకటే చెప్తున్న అధ్యక్ష, ఒక్క నిమిషం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ మా ఆలయ నియోజకవర్గం పచ్చగా అవుతుంది. వాళ్ళు కొండపోచమ్మ మల్లన సాగర్ కట్టుకుంటే ముఖ్యమంత్రి వర్యులు మక్కన్నటువంటి ఉత్తమన్ గారు మా గంధమాలు ఇవ్వడంతో మొన్ననే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. వాళ్ళేమో కడుపు నిండా నీళ్లు పెట్టుకుంటారు, మా ప్రాంతాన్ని ఎడారి చేస్తారు. నిన్న మొన్న ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్నారు. మరి తెలంగాణలో దేవాలయం ఉన్నటువంటి అసెంబ్లీ చర్చలంటే పారిపోయి నిన్న అధ్యక్ష మా ఆలేరు ఇక్కడ భువనగిరి మూసీ పరివాహక ప్రాంతంతో మేము ఇబ్బంది పడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి జన్మదినం రోజు